ఏం కనబడుతుంది అమ్మా? కనబడుతుంది చుక్క. ఇప్పుడు చుక్క చుట్టూరున్న వైట్ ఎక్కువ ఉందా లేకపోతే చుక్క ఎక్కువ ఉందా? మచ్చ. మరి మీకేం కనబడిందని అడిగాను ఫస్ట్. అంటే ఇంత పెద్ద పేపర్లో మీకు వైట్ కంటే మీ మనసు చుక్క మీదకి వెళ్ళిపోయింది. దేని మీదకి వెళ్ళింది? ఇంత పెద్ద పేపర్లో ఇదంతా తెల్లటి పేపర్ అని ఎందుకు అనలేకపోయారు మీరు? ఏం కనపడుతుందంటే చుక్క అన్నారు. ఏమన్నారు? మరి ఇదంతా ఏంటిది అంటే ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉందా? విశ్వాస జీవితం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. క్రీస్తును ధరించుకున్న వారి జీవితం ఇలా వైట్గా ఉంది కదా, ఇదంతా చూడరు మనుషులు. ఇదంతా తెల్లగా ఉండదు కదా, ఇదంతా మంచి జీవితం ఇది చూడరు. ఒక్క సుక్కబడింది నీ మీద ఇదే చూస్తుంటారు. ఏం చూస్తుంటారు? ఈ సుక్క వైపే చూస్తుంటారు. మరి ఇదంతా తెల్లగా ఉంది కదా ఇది చూడరు. ఇదంతా మంచే కదా ఇది చూడరు. ఇదంతా బాగానే ఉంది కదా ఇది పట్టించుకోరు. ఈ చుక్క మాత్రమే చూసి ఇదిగో వాడు అలాంటి వాడంట, ఇదిగో ఏమి ఎలాంటిదంట, ఇదిగో ఈ జీవితం ఎలాగంట, ఇక దీన్నే బట్టి ఇక ఏం చేస్తుంటారు? 10 మందికి పబ్లిసిటీ చేస్తా ఉంటారు. ఈ చుక్క గురించే చెబుతుంటారు. ఏం చెబుతుంటారు? వదిన నీకు తెలిసినంటే ఏదో దాని ముఖం మీద ఎందుకు పడిందేమో అన్న. ఏం పడింది ముఖం మీద? దాని ముఖం మీద ముఖం అంతా చూడదు, ముఖం మీద ఉన్న చుక్కే చూసాడు. ఆ ప్రియమైన సహోదరులారా, నా ప్రభు అంటాడు, దేవుని లేఖనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తును ధరించుకున్న మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ తెల్లని వస్త్రాలు అన్నిటినీ చూడ్డం మనుషులు. ఒక్క చుక్క, ఒక్క మచ్చ నీ మీద పడితే, ఒక మాట నీ మీద పడితే, ఆ మాటని జనం ఏం చేస్తారంటే దాన్ని అదే పబ్లిసిటీ చేశారు. అంటే నీ మంచితనం అంతా పక్కన పడిపోయింది. ఆ ఒక్క చుక్క గురించి చూసి దాన్నే 10 మందికి ప్రసారం చేస్తాం. అది మనుషులకు నైజం. అయితే నేటి దినాల్లో మనం ఏం చేయాలంటే ఒక చుక్క కూడా మన మీద పడకుండా మనం జాగ్రత్తగా మన జీవితాల్ని కాపాడుకునే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.